మోంతా తుఫాన్ కారణంగా కొన్ని వేల ఎకరాల పంటలు నష్టపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ నష్టపోయిన పంటల ద్వారా రైతులు పడుతున్న బాధలు కూడా మనందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు వరకు కూడా ఆ రైతుల్ని ఎవరు పలకరించిన పాపాన పోలేదు, పరామర్శించిన పాపాన పోలేదు. ఆ నష్టపోయిన పంట కోసం పర్వాలేదు, నేనున్నాను, మేము చూసుకుంటాము అంటూ ఆ రైతులకి 4 మాటలు ధైర్యం చెప్పిన పాపాన కూడా ప్రస్తుత కూటమి నాయకులు ఎవ్వరూ కూడా ఆ ప్రయత్నం చేయలేదు, అసలు ఆలోచించలేదు. కొంతమంది నాయకులు వెళ్లి పొలాల్లో అటు ఇటు తిరిగి కాసేపు ఫోటోలకి పోజులు ఇచ్చి వచ్చేసారు. అక్కడ చుట్టుపక్కల రైతుల కంటే కూడా కెమెరామ్యాన్లే ఎక్కువ మంది ఉన్నారు. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, పిపిపి గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో ఆ పంటల్ని పరిశీలించి మనందరం చూసాం. ఇక మిగతా నాయకులు కూడా కనీసం అసలు వాళ్ళని వెళ్ళి పలకరించాలన్న ఆలోచన కూడా వాళ్ళకి ఎందుకు రావట్లేదో అర్థం కాని పరిస్థితి. రోజున ఈ రోజు 4వ తారీఖున, నవంబర్ 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం, పెడన ఈ 2 ప్రాంతాల్లో కూడా పర్యటించనున్నారు. నష్టపోయిన రైతుల్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పబోతున్నారు. అలాగే పాడైపోయిన పంటల్ని కూడా పరిశీలించనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలి. అందరూ కలిసి, మనందరం కలిసి ఆ రైతులకి మేము ఉన్నాం అనేటువంటి ఆ భరోసాని ఆ అన్నదాత కలిగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.